మొన్న బిగ్ బాస్లో ఏదైతే టాస్క్ జరుగుతున్న తరుణంలో ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, కళ్యాణ్, రీతు, దివ్యకి వాళ్ళ ఒక గేమ్ ఆడాలి, కామెంటర్స్లో కానీ ప్రజల్లో నుంచి కానీ ఒకరితో గేమ్ ఆడాలి అన్నప్పుడు వాళ్ళు ఎందుకో ముగ్గురు వెనకడికేశారు. మేము సేఫ్లో ఉండాలి, మేము వెళ్ళాము అని ఎవరికి వాళ్ళే భయపడుతూ ఆ గేమ్ ఆడటానికి అందరూ వెనకడుగు వేశారు. వాళ్ళ ప్లేస్ని రిస్క్లో పెట్టుకోవాలని చెప్పినప్పుడు బిగ్ బాస్ ఎందుకో వాళ్ళు గేమ్ ఆడటానికి ఇష్టపడలేదు. గేమ్స్ ఛాన్సెస్ రాక కొంతమంది ఉంటే వీళ్ళకి వచ్చి కూడా ఎందుకు, ఆల్రెడీ రాజులుగా మీరు ఉన్నారు, అసలు మీరేంటో చూపించి గెలిచి ఆ స్థానంలో ఉంటే ఇంకెంత హైప్ వస్తుంది మీకు, అది ఎందుకు అర్థం చేసుకోలేదు? ఇమ్యూనిటీ ఎందుకు? మీరు గేమ్స్ ఆడితే మీరు అడగకుండానే మీకు ఇమ్యూనిటీ వస్తుంది. ఆల్రెడీ మీరు ఏ పొజిషన్లో ఉన్నారో మీకు తెలుసు కాబట్టి మీరు గేమ్స్ ఆడాలి కదా. మీరు అంత సైలెంట్గా ఉండి పిచ్చి భయపడుతుంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తున్నారే, మనం ఇది కాదు కదా కోరుకుంది, మనం ఓట్లు వేయాలి, ఎట్లా ఇస్తాం, సైలెంట్గా ఉంటున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కానీ అంత ఏదేం లేదు, మనం నవ్వుకునే అంత ఏం లేదు, తక్కువ ఉంది అని గేమ్స్ ఆడాలి కదా. ఇది కదా మన కళ్యాణ్, ఇది కదా మన తనుజ అంటే మనం వాళ్ళ టాప్లో ఊహించుకున్నాం కాబట్టి వాళ్ళు గేమ్స్ ఆడకపోతే డిసప్పాయింట్ అవుతాం. ఏదైనా మన కళ్యాణ్ని మనం ఎంత బాగా ఈ రేంజ్లో ఊహించుకుంటే లాస్ట్ వీక్ కూడా నాగార్జున గారు వచ్చి ఇక్కడ పెట్టారు. అంత పొగడతలు, అంత అప్రిషియేషన్ దక్కినప్పుడు కళ్యాణ్ ఎంత బాగా ఉండాలి. నిన్నెందుకో వాళ్ళ ముగ్గురికి ఎవరైతే రాజారాములుగా ఉన్నారో వాళ్ళనే ఒకరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడాలి, మీరు అంటే మీ పొజిషన్ రిస్క్లో పెట్టుకోవాలి అన్నప్పుడు మీరు గేమ్ ఆడాలి అన్నప్పుడు రీతు చౌదరి కళ్యాణ్ అయితే అస్సలు భయపడి ఈ అమ్మాయిని పంపించారు. దివ్య కూడా కొంచెం భయపడింది కానీ ఫైనల్గా తనే వచ్చింది. కళ్యాణ్ ఎందుకు నాకు ఇమ్యూనిటీ కావాలి, నాకు ఎందుకో భయం వేస్తుంది, నేను ఎందుకో వెళ్ళలేను అని ఒక వెనకడుగు అయితే వేశాడు. ఆ విషయం అయితే మనకి అస్సలు నచ్చలేదు. తన ప్రొఫెషన్ ఏంటి, తను భయపడటానికి అసలు తన గేమ్స్ ఫిజికల్గా వచ్చినా ఆడతాడు, ఏదైనా మెంటల్గా వచ్చినా తను ఆడగలుగుతాడు, మెమొరీ పవర్తో వచ్చినా ఆడగలుగుతాడు. మరి ఎందుకు అంత వెనకడుగు వేశాడు నాకు అర్థం కాలేదు. అక్కడ దివ్యని పంపించాడు, తను ఆడితే బాగుండేది. అరే మనం ఇద్దరు కదా కళ్యాణ్లో చూడాలనుకుంటుంది అనుకున్న టైంలో తను అనిపించింది. ఎందుకో మనం ముందుండి అంటే వెన్ను చూపించి రాజులాగా ముందు ఫైట్ చేయాలని ఏదో సామెత ఉంటుంది కదా, సో అలా కాకుండా ఎందుకో తను భయపడి అక్కడే కూర్చొని నేను వెళ్ళను అని దివ్యాన్ని పంపించడం అయితే ఆ విషయం నాకైతే అస్సలు నచ్చలేదు. మనం అంటే వాళ్ళలో స్టామినా ఉంటుంది, వాళ్ళు ఏంటో మనకు తెలుసు, టాప్లో ఉన్నారని తెలుసు, అయినా గివప్ ఇవ్వడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదు. మనం చూసే వాళ్ళకి అరే ఏంట్రా బాబు, మనం కళ్యాణ్ ఎక్కడ ఊహించుకున్నాము, ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తాడా, ఆయన మైండ్ సెట్ ఏంటి అసలు దేనికోసం గేమ్ ఆడితే మనకి ఛాన్సెస్ రాక కొంతమంది హౌస్లో ఉంటే ఛాన్సెస్ వచ్చి కూడా ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు. మనం గేమ్ ఆడితేనే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తాం, అరే మన కళ్యాణ్లో ఇద్దరా కావాల్సింది అని మనం ఓట్లేస్తాం, అంతేగాని సేవ్ అవ్వడానికి ఆడ ఇమ్యూనిటీ వాళ్ళకి అవసరం లేదు. అసలు కళ్యాణ్కి ఇమ్యూనిటీ అవసరం లేదు, తన పొజిషన్ ఏంటో తనకి తెలుసు కాబట్టి గేమ్ ఆడితే అక్కడ బాగుండేది. ఎందుకో ఏదో భయపడి తప్పుకొని అక్కడ ఏదో చెప్పినట్టు అనిపించింది. నాకు అక్కడ ఏం నచ్చలేదు, కళ్యాణ్ డిసిషన్ అయితే చాలా రాంగ్ అనిపించింది. సో అది చూద్దాం అసలు ఏం జరుగుతుందో. నాగార్జున వచ్చి సాటర్డే చురకలు అంటిస్తారని అనుకుంటున్నాను. అట్లా అంటిస్తేనే వాళ్ళకి లాస్ట్ వీక్ వస్తుంది, అయినా కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇంకా ఫైనాన్స్కి వచ్చేస్తున్నారు, ఇంకెలానే నేను గేమ్స్ ఆడను, నేను సేఫ్ అవ్వాలి, నేను ఆ గేమ్ పోను ఈ గేమ్ పోను భయం వేస్తుందంటే ఇంతే ఉంటుంది. ఇక ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టే అక్కడే ఉండిపోతుంది.